జై శ్రీమన్నారాయణ. 300వ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం ప్రభవే నమః. హో శ్రీమన్నారాయణ, ప్రభు అంటే సమర్థుడు. అందరినీ ఆకర్షించటమే నీ సామర్థ్యము కదా తండ్రి. రకరకాల రుచులు కలిగినటువంటి వ్యక్తులందరినీ, రకరకాల ప్రాణికోటినంతటిని కూడా ఆకర్షించగలిగినటువంటి అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి వివిధమైనటువంటి గుణములు కలిగి ఉన్నటువంటి వాడివి నువ్వు కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, విరక్తులైనటువంటి ఋషుల నుండి పామరులైనటువంటి ఆబాల గోపాలము ప్రజలని, ఇతర ప్రాణులని ఆకర్షించటము వల్ల నువ్వు ప్రభువైనావు తండ్రి. ఆ సామర్థ్యము నీలో ఉంది తండ్రి. హో శ్రీమన్నారాయణ, నీ దివ్య శ్రీచరణారవిందములనే ఆశ్రయిస్తున్నా. ఓం ప్రభవే నమః. ఓం ప్రభవే నమః. అందరినీ ఆకర్షించగలిగినటువంటి అద్భుతమైన దివ్యమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ మందిరములో సేవిస్తూ, స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీ వాల్మీకి రామాయణములో శ్రీరామచంద్రుడు సీతమ్మకు చిత్రకూట పర్వతాన్నంతటిని కూడా చూపిస్తూ అక్కడి నుంచి మెల్లిగా గంగానది దగ్గరికి తీసుకొని వెళ్ళి గంగానదిని చూపిస్తున్నాడు సీతమ్మకి రాముడు. ఓ సీత, ఈ గంగా నదీ తీరములో రకరకాల పుష్పాలు కలిగి ఉండి ఈ నది ఎంత అందంగా ఉందో చూడు. ఓ సీత, అదిగో మృగాలు అన్నీ కూడా గుంపులు గుంపులుగా వచ్చి గంగా నదిలోని నీళ్లను త్రాగుతూ ఉన్నాయి. ఆ దృశ్యాన్ని చూడు, ఎంత బాగుందో. ఓ సీత, ఈ నదిని చూస్తూ ఉంటే నాకెందుకో స్నానం చేయాలని అనిపిస్తోంది సీత. ఓ సీత, అదిగో అటు చూడు, జడలు ధరించి నారవస్త్రాలను ఉత్తరీయంగా కట్టుకొని నియమనిష్టలతో ఋషులందరూ గంగా నదిలో స్నానం చేస్తూ ఉన్నారు. చూడు అటువైపు ఎంత బాగుందో ఆ దృశ్యము. ఓ సీత, ఇంకా కొంతమంది మునులు అటువైపు చూడు, వాళ్ళంతా స్నానం చేసి చేతులెత్తి నదిలో నిలబడి సూర్యోపాసన చేస్తున్నారు సీత. ఓ సీత, ఈ చిత్రకూటాన్ని అయోధ్య అనుకో. నాకెందుకు అయోధ్య కంటే, అయోధ్య నివాసం కంటే ఈ చిత్రకూటమే బాగుందనిపిస్తుంది. ఈ గంగా నది సందర్శనము నీ సందర్శనం కంటే బాగుంది సీత. సీత, విధూత కలుషైః సిద్ధైః తపోదమ శమాన్వితాః. సీత, తపస్సు, దమము, శమము, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వారు, పాపరహితులైనటువంటి వారు, సిద్ధులు స్నానం చేయటం వల్ల వారి పాదరేణువులతో ధన్యమైనటువంటి ఈ గంగలో మనం స్నానం చేద్దామా? ఓ సీత, ఇక నువ్వు ఈ అయోధ్య గురించి మరచిపోయి ఇక్కడ ఉండేటటువంటి ఈ సకల ప్రాణికోటి అంతా కూడా అయోధ్యాపురవాసులు అని అనుకో. ఈ చిత్రకూటమే అయోధ్య అని భావించు. ఇదిగో ఈ గంగమ్మ మన సరయూ నది అని భావిస్తూ ఉండు.
ఓ సీత, నాకైతే చాలా హాయిగా ఉంది ఇక్కడ. ఎందుకంటే అనుకూలంగా ఉండేటటువంటి నువ్వు నా ప్రక్కనే ఉన్నావు. ఇక నా ఆజ్ఞని యథాతథంగా పరిపాలన చేసేటటువంటి లక్ష్మణుడు కూడా నాతో ఉన్నాడు. ఇక మీరిద్దరూ ఉండగా నాకు అయోధ్య ఎందుకు జ్ఞాపకం వస్తుంది సీత? ఓ సీత, హాయిగా 3 పూటలు ఈ గంగలో స్నానం చేస్తూ తేనె, దుంపలు, పండ్లు ఆహారంగా తీసుకుంటూ గడుపుదాం మనం. ఇక నాకు అయోధ్య వద్దు, ఆ రాజ్యము వద్దు. ఓ సీత, నసోస్తి యస్యాత్ అగతక్లమః సుఖీ. ఓ సీత, ఈ సుందరమైనటువంటి విచిత్రమైనటువంటి గంగలో స్నానం చేసి గంగా దర్శనము చేసుకుని సుఖాన్ని, ప్రశాంతమైనటువంటి మనస్సును పొందని వారెవరుంటారో చెప్పు సీత. ఇతీవ రామో బహుసంగతం వచః. ఈ రకంగా సీతమ్మతో రామచంద్రుడు చాలా విషయాలు యథాలాపంగా మాట్లాడుతూ అమ్మకు చిత్రకూటాన్నంతటిని కూడా చూపిస్తూ అక్కడక్కడ విహరిస్తూ ఇద్దరూ కలిసి ఒక చోట కూర్చున్నారు సీతారాములు. అప్పుడొచ్చింది ఒక పెద్ద శబ్దం వినిపిస్తోంది. ఏమిటా శబ్దం అంటే, భరతుడు తన సైన్యముతో పాటుగా వస్తూ ఉంటే దుమ్ము ఆకాశాన్ని అంటుకుంటోంది. అట్లాగే సైన్యములో నుంచి వస్తూ ఉండేటటువంటి ధ్వని మహాపెద్ద ధ్వనిగా ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. ఆ శబ్దం వినిపిస్తోంది ఇక్కడికి. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన నామాన్ని చెబుతూ మనము రామనామగానం చేస్తూ ఉంటే పరమదయాళువైనటువంటి పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి, మన పితృదేవతలు, సకల దేవతలు, ఆచార్యులందరూ మనని చూసి సంతోషిస్తూ మనని ఆశీర్వదిస్తున్నట్టుగా భావన చేస్తూ రామనామగానం చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. 32వ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. భూతభవ్య భవన్నాథః పవనః పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం ప్రభవే నమః. ఓం ప్రభవే నమః. ఓం ప్రభవే నమః.